హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు VTUBEKING ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం Realme 8 కెమెరా రివ్యూ ఎలా ఉందో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అని పెట్టుకుంటే ఏ వీడియోతో అప్లోడ్ చేసినా ఆ న్యూ వీడియో నోటిఫికేషన్స్ వెంటనే మీకు రావడం జరుగుతుంది. అంతకన్నా ముందు మీరు Realme 8 గేమింగ్ రివ్యూ మరియు అన్బాక్సింగ్ చూడనట్టయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం వీడియోలో కెమెరా రివ్యూలో వీడియోస్ స్టార్ట్ అయ్యి వీడియోస్ యొక్క క్వాలిటీ, ఆడియో రికార్డింగ్ ఎలా అయింది, స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత ఫోటో శాంపుల్స్ చూద్దాం. ఎలా అయితే ఫొటోస్ క్వాలిటీలో ఉన్నాయి. 64 MP మనకి ఆప్షన్ ఇచ్చారు, ఆ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మరి మ్యాక్రో షాట్స్, ఫోటో నార్మల్ షాట్స్, నైట్ మోడ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉందో చూద్దాం. దాని తర్వాత లాస్ట్కి కెమెరా రివ్యూ అయితే మనం జడ్జ్ చేద్దాం ఎలా అయితే ఉందో. నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను, మీరు కూడా మీరు చూసి మీకు ఎలా అయితే అనిపించిందో మీరు అయితే తెలుసుకోవచ్చు ఫోటో శాంపిల్స్, వీడియో శాంపిల్ చూసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళి ముందుగా వీడియోస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్న వీడియో అయితే 720p 30 frames per second రికార్డ్ అవుతుంది. ఇంటర్నల్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడొచ్చు. అలానే నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. వాయిస్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 1080p 30 frames per second రికార్డ్ అవుతుంది. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడొచ్చు. నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఒకసారి మరి వాయిస్ క్వాలిటీ మరి వీడియో క్వాలిటీ ఎలా కూడా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే 4K 30 fps రికార్డ్ అవుతుంది. స్టెబిలైజేషన్ మరియు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియో క్వాలిటీ మరియు వాయిస్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 1080p 60 frames per second రికార్డ్ అవుతుంది. ఇలా 1080p 60 frames per second అయితే మొత్తం మీరు అల్ట్రా వైడ్ లెన్స్ అయితే మీరు యూజ్ చేయలేరు. నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా అవుతుంది. స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చేసుకోవచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ అండ్ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 1080p 30 frames per second రికార్డ్ అవుతుంది. ఇందులో అయితే అల్ట్రా వైడ్ లెన్స్ యూజ్ చేయొచ్చు. నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అవుతుంది. స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 720p 60 frames per second రికార్డ్ అవుతుంది. నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెక్ చేయండి. వీడియో క్వాలిటీ మరియు ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 720p 30 frames per second రికార్డ్ అవుతుంది. ఇందులో అయితే అల్ట్రా వైడ్ లెన్స్ మీరు అయితే యూజ్ చేయొచ్చు. 60 fps మాత్రం అల్ట్రా వైడ్ లెన్స్ అయితే లేదు. ఇందులో అయితే అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంది. ఇంటర్నల్ నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అయితే జరుగుతుంది. స్టెబిలైజేషన్ ఎలా కూడా చూడొచ్చు. ఇప్పుడున్న కెమెరా శాంపుల్స్ అయితే నేను మెయిన్ కెమెరా తీసిన ఫోటో ఇది. మీరైతే ఇమేజెస్ చూడొచ్చు సార్. వాటి యొక్క ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంది, డీటెయిలింగ్ ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి మీరు కూడా. ఇప్పుడు ఈ ఫోటో అయితే నేను ఫ్రంట్ కెమెరాతో తీసాను, పోర్ట్రేట్. ఇప్పుడు నార్మల్ ఫోటోని తీసాను నేనైతే. ఎలా వచ్చిందో చూడొచ్చు సార్ డీటెయిల్. అయితే 64 MP సెన్సార్ యూజ్ చేసిన ఆప్షన్ యూజ్ చేసిన ఫోటో ఇది. 64 MPని నేను ఫిల్టర్ సైబర్ పంక్ ఎడిషన్ని యూజ్ చేసిన ఫోటో ఇది. 2 MP మ్యాక్రో షాట్స్. డేటింగ్ అయితే బాగానే ఉంది. 2 MP మ్యాక్రో షాట్స్లోనే ఫిల్టర్స్ యూజ్ చేసి ఈ ఫోటో అయితే తీయడం జరిగింది. ఇది నైట్ మోడ్లో ఎక్కువ డీటెయిలింగ్ అయితే లేదు, అంటే ఏదో చిన్న బాక్స్ కూడా యాప్చర్ కాలేదు. నైట్ మోడ్లో ఫ్లాష్ అయితే యూజ్ చేసి ఈ ఫోటో అయితే తీసాం. ఇది పోర్ట్రేట్ ఫిల్టర్స్ తీసింది. ఇది బ్లాక్ బ్లైండ్ ఫిల్టర్ ఏదైతే నియాన్ బొకే, నియాన్ పోర్ట్రేట్ ఇది డైనమిక్ బొకే ఫిల్టర్ యూస్ చేసి తీయడం జరిగింది ఫోటో అయితే. ఇది పోర్ట్రేట్ మోడ్లో. ఇదైతే నార్మల్ ఫోటో 64 MP చూసి జరిగింది. ఇదైతే ఫ్రంట్ కెమెరా యూస్ చేయడం జరిగింది ఈ ఫోటోస్. ఇప్పుడు మనం Realme 8 కెమెరా యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. యాప్ అయితే మనకి హోమ్ స్క్రీన్ మీదనే ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేయగానే దాని యొక్క కెమెరా యాప్ పర్మిషన్స్ అయితే అడిగింది. కెమెరా క్యాప్చర్స్ లైఫ్ బెస్ట్ మూమెంట్స్ ఆన్ ది గో అని చూడొచ్చు. ఓకే అయితే నొక్కుతున్నాను, నేనైతే ఆలో చేశాను అని పర్మిషన్స్. యాప్ ఓపెన్ కాగానే ఫ్లాష్ లైట్, HDR, AI మోడ్, ఫిల్టర్స్ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫోకస్ అయితే అవుతుంది, ఆటో ఫోకస్. ఇక్కడ మనకి అల్ట్రా వైడ్ ఉంది, 1x జూమ్, 2x జూమ్, 5x జూమ్ వరకు అయితే మనం ఫొటోస్ అయితే తీయచ్చు. 10x వరకు అయితే డిజిటల్ జూమ్ మీరైతే జూమ్ చేసి చేయొచ్చు. 5x వరకు అయితే బెస్ట్, 5x జూమ్ చేయండి. 5x వరకు జూమ్ చేసి అయితే మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. డీటెయిలింగ్ అయితే బాగుంది 5x జూమ్లో కూడా. మనకైతే గూగుల్ లెన్స్ అయితే ఉంది. ఇక్కడ నైట్ మోడ్, వీడియోలో కూడా వీడియో ఉంది.
వీడియోలో మనకి అల్ట్రా స్టడీ మ్యాక్స్కి ఆప్షన్ కూడా ఇచ్చారు. అల్ట్రా స్టడీ మ్యాక్స్లో అయితే మీకు క్వాలిటీ అయితే అంత బాగాలేదు. ఓకే, పోర్ట్రేట్ మోడ్ ఉంది. పోర్ట్రేట్లో మనకి కూడా ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక కల్పట్ నియాన్ పోర్ట్రేట్, డైనమిక్ బొకే, 64 MP కెమెరా. నేనైతే ఎటువంటి జూమ్ అయితే మనకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఏఐ మోడ్ కూడా ఉంది. దీంట్లో టైమర్ కూడా ఉంది. 3 seconds 10 seconds అంతే ఉంది. మోర్లో చూసుకుంటే స్టెర్రీ మోడ్, డ్యూయల్ వ్యూ మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మూవీ, ఎక్స్పర్ట్ ప్రో మోడ్, పానోరమా, టెక్స్ట్ స్కానర్, అల్ట్రా మ్యాక్రో ఉంది. డ్యూయల్ వ్యూ మోడ్ చూసుకుంటే మనకి ఇక్కడ లేఅవుట్స్ ఉన్నాయి, ఆప్షన్స్ మనం ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇదైతే స్ప్లిట్ మోడ్, ఇది రౌండ్ మోడ్, ఇది రెక్టాంగులర్, ఇది చూసారు కదా. ఇదైతే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ 4K 30 FPS వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది అయితే ఎలాంటి అల్ట్రా వైడ్ లైన్స్ అయితే సపోర్ట్ అయితే ఉండదు. 1080p 60/30 మీద సపోర్ట్ అయితే ఉంది. 720 కూడా 60/30 మీద ఉంది. 720 1080p 60 FPSలో మాత్రం మనకి అల్ట్రా వైడ్ లైన్స్ అయితే సపోర్ట్ ఉండదు. మీకు ఫ్రంట్ కెమెరాకి వస్తే రెండు 1080p 30 frames per second, 720p 30 frames per second మీద అయితే మనకి రన్ అవడం క్యాపబిలిటీ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అయితే. ఒక రివ్యూ చూసేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసాం కదా వీడియోస్ క్వాలిటీ, స్టెబిలైజేషన్ మరియు దానికి వాయిస్ రికార్డింగ్ ఎలా ఉంది, మరి ఫొటోస్ క్వాలిటీస్, డీటెయిలింగ్ ఎలా ఉందో చూసాం, మరి యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో కూడా చూసాం. మనమైతే ఇప్పుడు లాస్ట్ రివ్యూ అయితే చూద్దాం. రివ్యూని కూడా వీడియో అయితే ఎలా కంటెంట్ వేసి చేసాం, ఇది కూడా అలానే చేద్దాం. ముందుగా వీడియోస్ చూసుకున్నట్టయితే వీడియోస్లో మనకి 4K 30 FPS అయితే చాలా బాగుంది. దానిలో డీటెయిలింగ్ మరియు క్వాలిటీ, స్టెబిలైజేషన్ కూడా నాకు నచ్చింది. మరియు అన్ని వీడియోస్ అయితే ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రికార్డ్ చేయడింది 1 మీటర్ దూరం నుంచి. మనం చూసుకున్నట్టయితే 720p అయితే డీటెయిలింగ్ ఎక్కువ లేదు. 30 FPS అయితే నేను రికార్డ్ చేసి చూసాను. తనకైతే బ్యాక్గ్రౌండ్ పోర్ట్రేట్ మోడ్లో బ్లర్ అయితే అయింది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మనం చూసుకుంటే అల్ట్రా స్టడీ మ్యాక్స్ మోడ్ కూడా ఉంది. అందులో కూడా బ్లర్ అయితే అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కొంచెం డీటెయిలింగ్ అయితే మిస్ అవుతుంది. మరి అల్ట్రా స్టడీ మ్యాక్స్ అయితే అలా ఉంది, అల్ట్రా స్టడీ అయితే నార్మల్గా ఉంది. మనకి స్లో మోషన్ వీడియో కూడా ఇచ్చారు. స్లో మోషన్లో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1080p 720p, అది కూడా బాగానే ఉంది. మనకి డ్యూయల్ వ్యూ మోడ్ కూడా ఇచ్చారు. డ్యూయల్ వ్యూ మోడ్లో లేఅవుట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో 3 లేఅవుట్స్ ఉన్నాయి. ఒకటి స్ప్లిట్, ఒకటి రెక్టాంగులర్, ఇంకోటి సర్క్యులర్ మోడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనం యాప్ ఇంటర్ఫేస్లో చూసాం. వీడియోస్ అయితే అలా కొంచెం బ్లర్ మరియు డీటెయిలింగ్ మిస్ అవుతుంది 720pలో. అది అయితే మనకి 720p అయితే యూజ్ చేయం. 1080p మరి 4K మీద అయితే మీరు రికార్డ్ చేయండి, చాలా బెస్ట్. మనకి ఫొటోస్ చూసుకున్నట్టయితే నార్మల్ ఫోటోగ్రఫీ బాగానే ఉంది, ఏమైతే ప్రాబ్లం అయితే లేదు, నార్మల్గానే ఉన్నాయి ఫొటోస్ అయితే. నార్మల్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది. పోర్ట్రేట్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి డీటెయిల్స్. మనకి పోర్ట్రేట్లో ఆప్షన్స్ ఇచ్చారు, ఫిల్టర్స్ ఇచ్చారు. వీడియోలో కూడా కొన్ని ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. వీడియోలో కూడా బాగానే ఉన్నాయి ఫిల్టర్స్ అయితే, నాకు బాగా నచ్చాయి. మరి ఫొటోస్ కూడా ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. సైబర్ పంక్ మోడ్ అనేది ఇంకా బాగుంది. నేనైతే ఫొటోస్ చూసాను కదా, అది నార్మల్ ఉన్న నా సైబర్ పంక్ మోడ్, అది 64 MPలో తీయడం జరిగింది. 64 MP కూడా సాటిస్ఫైడ్, కానీ దాంట్లో జూమ్ అయితే ఇస్తే బాగుండేది. జూమింగ్ ఒకటికే డిసప్పాయింట్ అనిపించింది. మిగతా నార్మల్. మరి మ్యాక్రో షాట్స్ కూడా బాగానే ఉన్నాయి. 2 MP మ్యాక్రో షాట్ అంత ఎక్స్పెక్ట్ అయితే నేను చేయలేదు, కానీ బాగానే వచ్చాయి మ్యాక్రో షాట్స్ కూడా. ఫొటోస్ అయితే నైట్ మోడ్ ఒకటి కొంచెం బ్యాడ్ అనిపించింది. దానంత వేస్ట్ నైట్ మోడ్ అయితే నేను ఇంకా చూడలేవచ్చు. అసలు నైట్ మోడ్ ఎందుకు ఇచ్చారో అనిపించింది నాకైతే. నైట్ మోడ్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. చూడొచ్చు నైట్ మోడ్ అయితే ప్రాసెస్ అయితే లేట్గా ఉంది నైట్ మోడ్ది. మరియు ఫొటోస్ అయితే బాగా రాలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బ్లాక్ నైట్ మోడ్ అయితే కొంచెం డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది అనుకో, కానీ ఏం కనిపించలేదు నైట్ మోడ్లో. నైట్ మోడ్ ఫ్లాష్ అయితే ఉంది ఫొటోస్లో, మీరు ఫ్లాష్ అయితే యూజ్ చేయొచ్చు. ఆ నైట్ మోడ్ బదులు ఒక ఫ్లాష్ ఇచ్చినా బాగుండేది, ఫ్రంట్ ఇంకా బాగుండేది. ఫ్లాష్ అయితే ఫిల్ లైట్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసి మీరు నైట్ మోడ్ తీయచ్చు ఫొటోస్ అయితే. ఫ్రంట్ ఫ్లాష్ ఉంది, మరి బ్యాక్ ఫ్లాష్ ఉంది, డ్యూయల్ టోన్ ఫ్లాష్ బ్యాక్ చూడొచ్చు.
రెయిన్బో ఫినిషింగ్లో డ్యూయల్ టోన్ ఫ్లాష్ అయితే ఉంది. క్వాడ్ కెమెరా సెటప్తో. ఫొటోస్ కూడా బాగానే ఉన్నాయి. ఒక నైట్ మోడ్ డిసప్పాయింటింగ్, అదొకటే ప్రాబ్లం అనిపించింది పెద్ద. మరి 64MP జూమింగ్. ఇక యాప్ ఇంటర్ఫేస్ చేసుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగానే చాలా బాగా అవుతుంది. కొంచెం మనకి యాప్ ఇంటర్ఫేస్లో కనబడాలో 1080p క్వాలిటీ మనం చేంజ్ చేసుకునే విధంగా ఉంటే బాగుండేది. కానీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ సెట్టింగ్స్ క్వాలిటీ క్లిక్ చేసి అందులో మనకి 4K అనే అలా ఇచ్చారు ఆప్షన్స్. మనకి యాప్ ఓపెనింగ్తోనే అక్కడ ఇట్లా క్లిక్ చేయడం, ఒక బటన్ క్లిక్ చేయడం అవి ఉంటే బాగుండేది. అదొకటి పాయింట్. ఓవరాల్ ఇంటర్ఫేస్ అయితే అర్థమయ్యే విధంగా ఉంది. ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. పోర్ట్రేట్స్ కూడా, ఫిల్టర్స్ కూడా చాలా బాగున్నాయి. యాప్ ఇంటర్ఫేస్ ఇదవుతుంది. ఫ్రెండ్స్, ఓవరాల్ రివ్యూ చూసుకున్నట్టయితే వీడియోస్ క్వాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని చిన్న డిఫెక్ట్స్ అయితే, ఎర్రర్స్ అయితే ఉన్నాయి. మిగతా విషయం అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఫోన్ ఇదైతే గేమింగ్ ఫోన్, క్వాలిటీ 64MP ఫొటోస్ కూడా పనిచేస్తుంది. ఆల్రౌండ్ అని చెప్పచ్చు. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క కెమెరా రివ్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్, రీషేర్, like and subscribe to the VTUBEKING channel.